హాయ్ హలో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025 ప్రధానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. దుబాయ్లో నిర్వహించిన ఈ వేడుకలో దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలు ప్రముఖులు హాజరై సందడి చేశారు. టాలీవుడ్ నుంచి కూడా పలువురు సెలబ్రిటీలు ఈ ఈవెంట్ లో తలుక్కుమన్నారు. పలువురు నటీమణులు తమ డాన్స్ ప్రదర్శనతో ఆహుతులను ఉర్రూతలొగించారు. ఈ వేడుకలకు టాలీవుడ్ నుంచి మంచులక్ష్మి కూడా హాజరైంది. రెడ్ డ్రెస్ లో ఎంతో అందంగా ముస్తాబై రెడ్ కార్పెట్ పై పోజులు ఇచ్చింది. అలాగే ఎంతో ఓపికగా అడిగిన అభిమానులందరికీ ఫోటోలు సెల్ఫీలు ఇచ్చింది. అయితే ఇదే సమయంలో కొందరు అభిమానులు అతిగా ప్రవర్తించారు. ఆమెను ఆట పట్టిస్తూ ట్రోల్ చేశారు, అసభ్యకరంగా కామెంట్స్ చేశారు. దీంతో అప్పటి వరకు ఎంతో ఓపిక ఉన్న మంచులక్ష్మి సహనం కోల్పోయింది. కోపం కట్టలు తెంచుకుంది. ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి మాట్లాడరా, మీకు అసలు సెన్స్ లేదు రాస్కల్స్ అంటూ తను ట్రోల్ చేసిన వారిపై తీవ్రంగా మండిపడింది. అయితే ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ మామూలుగానే ఫ్యాన్స్ కు సెల్ఫీలు ఫోటోలు ఇచ్చింది మంచువారి అమ్మాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సుమారు 5 ఏళ్ల తర్వాత దక్ష సినిమాతో మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించనుంది మంచులక్ష్మి. అంతేకాదు మోహన్ ప్రొడక్షన్ బ్యానర్ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ నుంచి సుమారు 10 ఏళ్ల తర్వాత ఓ సినిమా రిలీజ్ కానుంది. యాక్షన్ మరియు క్రైమ్ థ్రిల్లర్ లో సముద్రకని మలయాళం నటుడు సిద్దిక్, చైత్ర శుక్ల కీలక పాత్రలో నటిస్తున్నారు. మోహన్ బాబు కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా మంచులక్ష్మి పవర్ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.